హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ రెడీ చేసే విధానము ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు గుత్తి వంకాయ వండుకోవడానికి కావలసిన సామాన్లు: 10 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 3 టమాటీలు, 3 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం పల్లీలు, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ, జీలకర్ర, ధనియాలు. ఇవి 1/2 కేజీ గుత్తి వంకాయలకి. నల్ల వంకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఈ చింతపండు కొంచెం వాటర్లో నానేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ టమాటీ, ఉల్లిపాయలు, కొబ్బరికాయ, పల్లీలు ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టిద్దాం. అంతా పేస్ట్ చేసుకుందాం మనము. మరీ చేసుకున్న టమాటీ, ఉల్లిపాయలు, కొబ్బరికాయ అన్నీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, 1 స్పూన్నర సాల్ట్ వేసాను, స్పూన్ కారం, కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. ఇది మొత్తం ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ వంకాయలు, మన గుత్తి వంకాయలు కదా, కట్ చేసుకోవాలి. ముందు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులోకి ఉంచుకోవాలి. 1 బై 1 అన్నమాట. ఇందులో అన్నీ కలిపిస్తాను, ఉప్పు, కారం అన్నీ. మనం కలిపి మొత్తం ఇది పేస్ట్ మొత్తం దీన్ని పట్టిస్తాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. నేను బౌల్ తీసుకొను, కొంచెం పెద్దది తీసుకొను, ఎందుకంటే 1/2 కిలో వంకాయలు మొత్తం ఇందులోకి ఒకేసారి పట్టియాలి కాబట్టి. కొంచెం ఆయిల్, ఆయిల్ బాగా వీటెక్కుతున్నాడు, కొంచెం కరివేపాకు రెమ్మలు. ఆయిల్ బాగా వీటెక్కి మనం ముందుగా వేసుకున్న కరివేపాకు కూడా బాగా వేసుకోండి. ఒక్కొక్కటి ఇప్పుడు ఇందులో అలాగా వేసేస్తాం. బాగా మగ్గాలి ఇది. 1/2 కిలో వంకాయలు కూడా నాకు ఈ బౌల్లో సరిపోయినవి. ఇప్పుడు మగ్గడానికి మూత వేసుకుందాం. కాసేపు మంట అనేది సిమ్లో ఇచ్చుకుంది. ఇప్పుడు ముక్కలు మగ్గావా లేదో కొంచెం చూసుకుంది. ఇప్పుడు ముందుగా మనము మూత వేసుకొని తీస్తాం. బాగా మగ్గావి చూడండి. లోన మసాలా కూడా మనకి బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇంకా అడుగు పట్టక ముందే మనం ముందుగా మనకి కొంచెం పేస్ట్ అనేది మిగిలింది రెడీ చేసుకుని ఉన్నది, ఇది కూడా ఇందులోనే వేసేస్తాను. ఇప్పుడు ఇది కాసేపు అలాగా ఈ మసాలా అంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అలాగ ఉంచుదు, ఎందుకంటే ఇదంతా పచ్చివాసన పోవాలా. ఆయిల్ సపరేట్ అయిపోయింది అంతే. మనం వేసిన ఈ పేస్ట్ అంతా బాగా వేగిపోయింది చూడండి, అలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు కొంచెము మనం చింతపండు రసంని కొంచెం ముందుగా నానేసాం కదా, ఆ రసాన్ని కొంచెం వేస్తాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు. ఇప్పుడు పులుసు వేసాం కదా మన చింతపండు రసాన్ని, కొంచెం సాల్ట్ ఈ పులుసు పట్టడానికి. తొలి మనము పేస్ట్లో వేసాం మొత్తం అదంతా కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ రుచికి తగ్గ. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిపోతే జ్యూసీగా మసాలా అంతా ముక్కల్లో పట్టేటట్టుగా మనము దీన్ని కాసేపు మగ్గనిద్దాం.
కాసేపు మూత వేసేయండి. గుత్తి వంకాయ కర్రీ చూడండి ఎంత బాగుందో అంత బాగా రెడీ అయింది. జ్యూసీగా ఏదండి మసాలా అంతా ముక్కల్లో ఎంత బాగా కనబడుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.